ఒక విలేజ్ లో ఒక పెద్ద సర్పం అనేది ఉంటది. ఆ యొక్క సర్పము కొన్నిసార్లు కొంతమందిని కాటేసేస్తూ ఉంటది. ఆ సర్పం అంటే ఆ ఊరందరికి చాలా భయం అన్నమాట. ఇలా భయంతో చాలా భయపడుతుంటారు ఒక జనాలు. కొంతమంది జనాలు ఒక స్వామీజీతో మొరపెట్టుకుంటారు. స్వామీజీ, ఇట్లా ఒక పాము ఉంది మా ఊర్లో, ఇది కాటేసేస్తాంది మమ్మల్ని, ఇట్లా చనిపోతున్నారు, ఇప్పటికే 2-3 చనిపోయినారు మా ఊర్లో అని చెప్తారు. భయపడుతున్నారు జనాలు, పిల్లలందరూ అని చెప్తారు. సరే, నేను ఆ యొక్క సర్పానికి చెప్తాను అని చెప్తాడు ఆ యొక్క స్వామీజీ. కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క సర్పము కనిపించినప్పుడు ఆ యొక్క సర్పానికి చెప్తాడు, ఇలా నువ్వు కాటేయకూడదు, ఇలా కాటేయకూడదు అని చెప్పేసి ఆదేశిస్తాడు ఆ యొక్క స్వామీజీ. కొన్ని రోజుల తర్వాత ఆ సర్పము వచ్చినప్పుడు ఎవరిని కాటేయదు. ఎప్పుడైతే జనాలందరికీ తెలిసిపోయింది ఈ యొక్క సర్పం, ఈ యొక్క పాము ఎవరిని బైట్ చేయదు అని తెలిసినప్పుడు కొంతమంది అల్లరి పిల్లలందరూ ఆ యొక్క పాము మీద రాళ్ళు వేయడము, కట్టెతో కొట్టడము ఇలాంటివి చేస్తా ఉంటారు. ఒకసారి ఆ యొక్క ఇట్లా కొట్టి ఎక్కువ గాయపడి చేస్తారు ఆ యొక్క పాముని. అప్పుడు ఆ పాము నిదానంగా ఆ యొక్క స్వామీజీ దగ్గరికి, స్వామీజీ, ఇట్లా నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, నేను కాట వేయకూడదని మీరు చెప్పారు కదా, అందుకోసము నేను కాట ఎవరిని వేయలేదు, ఇలా నన్ను ఇట్లా డ్యామేజ్ చేసేసినారు, నాకు ఇబ్బంది పెట్టారని చెప్పేసి యొక్క జనాలు అని చెప్పి మొర పెట్టుకుంటది ఆ యొక్క పాము. అప్పుడు స్వామీజీ చెప్తాడు, నిన్ను కాటు వేయొద్దు అని చెప్పాను కానీ బుసగొట్టొద్దు అని చెప్పానా అని చెప్పేసి అడుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.